రూపాయలుగా నిర్ణయించబడింది. ఎవరైతే ఈ మొత్తానికి లేదా ఇంతకంటే ఎక్కువ మొత్తం పాడి ఎవరైతే టైబజార్ వేలాన్ని కైవసం చేసుకుంటారో యాక్షన్లో వాళ్ళు ఈ 3 రోజులలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 1/3 అమౌంట్ తీసుకోవాలి. అంటే మీరు 5 లక్షలు డిపాజిట్ ఇచ్చారు కాబట్టి ఆ మిగిలిపోయిన మొత్తాన్ని ఇచ్చేసేసి మీరు కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ఇంకా కూడా ఈ 1/3 వంతు పోగా 2/3 వంతు మిగిలిన అమౌంట్ని 2 కిస్తీలలో మీరు చెల్లించాల్సి ఉంటుంది. అది జూన్ 2025 అలాగే అక్టోబర్ 2025లో చెల్లించడానికి మీరు పోస్ట్ డేటెడ్ చెక్స్ అనేది మనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు పాట కైవసం చేసుకుంటారో వాళ్ళది కాక మిగిలిపోయిన వాళ్ళు 5 లక్షల డిపాజిట్ అనేది అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళకు మేము రిఫండ్ అనేది చేస్తాము, వాళ్ళకి రిటర్న్ ఇస్తాము. ఎవరైతే ఇప్పుడు టైబజార్ పాటను కైవసం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా మధ్యలో ఏదైనా కారణం వల్ల నిలిపివేస్తే ఆ మిగిలిపోయిన కాలానికి సంబంధించి రెండవ పాటదారుడు ఆసక్తి ఉంటే తనకి ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటాము. ఆ కాలానికి సంబంధించిన ఏదైనా మొత్తం ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే పాట పాడతారో ఆ వ్యక్తి నుంచి అనేది మేము రాబట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఎవరైనా వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కైవసం చేసుకున్నట్లయితే దీన్ని కూడా మనము వాయిదా వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఈ వేలం పాటను పాడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఒకవేళ ఈరోజు కూడా ఎవరైనా ముందుకు రాకపోతే పాట మొత్తానికి రేపు కూడా మేము సమయం ఇచ్చేసి ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా కొత్తగా ఆసక్తి గల వాళ్ళకి అవకాశం ఇచ్చేసి ఎల్లుండి మధ్యాహ్నం టైంలో లేదా సాయంత్రం టైంలో పెడదామని చెప్పేసి కూడా డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. మాకు నిన్నటి నుంచి చాలామంది కూడా కాల్స్ ఇచ్చారు, ఇంకొక రోజు ఇస్తే బాగుంటుందని చెప్పేసి. అయితే మనం ఇంతకుముందే మనం ఇచ్చేసాం కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ముందే మన మీడియా మిత్రంగా చేయడం వల్ల సాధ్యం కాలేదు. కాబట్టి ఈరోజు కూడా ఎవరైనా ముందుకు రాకపోతే మేము కొత్తగా ఆసక్తి వాళ్ళకు కూడా ఇంకొక 2 రోజులు టైం ఇచ్చేసేసి తీసుకొని శుక్రవారం నాడు సాయంత్రము 4 గంటలకు మళ్ళీ కూడా వేలం పాట నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఒకవేళ ఈరోజు కూడా సాధ్యం కాకపోతే వాళ్ళకు కొత్తగా తీసుకోవాల్సిన వాళ్ళకు కూడా 1 గంట వరకు డిపాజిట్లు అనేది మేము తీసుకొని 4 గంటలకు తీసుకుంటాము. మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము కనీసం మొత్తం ఏదైతే నిర్ణయించామో అది వచ్చే వరకు ఖచ్చితంగా ఈ మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ నియమ ప్రకారం అది తగ్గించడానికి నాకు అధికారం లేదు. కాబట్టి అది వచ్చే వరకు మేము ఆ ఏర్పాటు అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వేలం పాట అనేది స్టార్ట్ చేస్తున్నాము. కనీస మొత్తము 29,63,740 రూపాయలుగా నిర్ణయించబడింది. దీనికి ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ మన షఫీ అహ్మద్ గారు అలాగే చందు గారు ఇద్దరు దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కోరుతున్నాను. దీనిపైన అయినా మీకు ఏదైనా ఆసక్తి ఉంటే చెప్పండి. తర్వాత వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చేసి మనము వేలం పాట కొనసాగించడం అనేది జరుగుతుంది. गवर्नमेंट का रेट 63,740 740 गवर्नमेंट का रेट 29,63,000 है ना, 63,740 से ज़्यादा बोलना आपको। ₹29,63,740 रुपये, 29,63,740 रुपये. ఎందుకంటే మేము నిర్ణయించిన ధర చాలా ఎక్కువ మొత్తం ఉందని చెప్పేసి భావిస్తున్నట్టున్నారు. కాబట్టి పాలు ఏదైతే థమ్స్అప్ బ్యాన్ ఏదైతే ఉందో దాని గతంలో 250 ఉండేది, 300 రూపాయలు కూడా చేసాము. వేరే ఊరు వ్యాపారం ఒకటి అది కూడా 250 ఉండే 300 చేసాము. టాటా ఏసీ ఐచర్ కూడా 250 ఉండే దాన్ని కూడా 300 చేయడం జరిగింది. అలాగే ఈ 10 రూపాయలు ఉన్నాయన్నీ కూడా 20 రూపాయలు చేసాము గతంలో. తర్వాత మారుబేరం కూరగాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్క కోడి, జిమ్మల దుకాణం, మేదరి కంపల దుకాణం,
చీపురు గట్టలు అమ్మేవాళ్ళు ఇవన్నిటికీ కూడా గతంలో కంటే 10 రూపాయలు అనేది పెంచాము. కాబట్టి ఇది మీకు ఖచ్చితంగా లాభదాయకంగానే ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈసారి కొత్తగా గణేష్ విగ్రహ తయారీదారుల దగ్గరికి నుంచి కూడా వసూలు చేసుకునేది కూడా మీకే ఇచ్చాము. చిన్న దుకాణాలు అయితే 5,000, పెద్ద దుకాణాలు అయితే 10,000. ప్రతి సంవత్సరము ఇది మీరే వసూలు చేసుకోవచ్చు. ఈసారి ఇలాంటి ఎక్స్ట్రా కూడా పెట్టినప్పటికీ కూడా మీరు ఇంకా ఎవరు కూడా వస్తలేరు అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక 2 రోజులు కూడా మేము ఇప్పుడు ఎవరైతే రాకపోతే 2 రోజులు మళ్ళీ వాయిదా వేసేసి తిరిగి శుక్రవారం నాడు కూడా వాయిదా వేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా పాల్గొన్న ఇద్దరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక 7 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాం. 11:23 అవుతుంది. 11:30 వరకు మేము చూస్తాము. మీలో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి. మేము నిర్ణయించిన ధర ఏదైతే ఉందో దానికి మీరు ముందుకు వచ్చినట్లయితే ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ రాకపోయినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేను మళ్ళీ ఎల్లుండికి వాయిదా వేస్తాను. ఆసక్తి గల వాళ్లకు నేను ఇంకొక 7 నిమిషాలు టైం ఇస్తాను. 11:30 వరకు మీరు చెప్పగలిగితే మనము ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు టైబజార్ వేళను ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీరు కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మేము కూడా చేయాల్సింది ఏమి ఉండదు. కాబట్టి మీరు ముందే డిసిషన్ తీసుకుంటే మీకు లాభదాయకంగా ఉంటేనే మీరు ముందుకు వస్తారు. మాకైతే నష్టం ఉండదు. కాబట్టి మేము ఏ విధంగా అయినా చేయాల్సి ఉంటుంది ఉద్యోగులను ప్రవేశించుకొని. గతంలో కూడా మేము 20 రోజులు 25 రోజులు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు చేశాము. మాకు చేయడానికి కూడా ఇబ్బంది లేదు. కలెక్టర్ గారు ఒకవేళ అలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సంవత్సరం అంతా కూడా చేయడానికి సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. కానీ మున్సిపాలిటీకి నష్టం వచ్చే పనిని మేము చేయకూడదు. నేను డిసిషన్ తీసుకోవాల్సిన కలెక్టర్ గారికి చెప్పేసేసి రెండోసారి కూడా కాలేదు, మూడోసారి కూడా కాలేదన్నప్పుడు మాత్రమే మేము ఆ విషయాన్ని చెప్పేసేసి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మాత్రం నేను అలాంటి డిసిషన్ ఏం తీసుకోలేదు. ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లేకపోతే మీడియా సోదరులు కూడా ఇక్కడనే ఉన్నారు. పత్రికాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు మేము ఇది పెట్టదలుచుకున్నాం. మళ్ళీ కూడా మూడోసారి రీకండక్ట్ చేస్తాము. ఆ రోజు 1 గంట వరకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మేము డిపాజిట్ తీసుకుంటాము. వాళ్ళని కూడా ఆ రోజు జరిగే పాటలో పార్టిసిపేషన్ చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు టైం ఇవ్వడం వల్ల ఇంకా కొత్త వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. నిన్న కొంతమంది మాకు అడిగారు. కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మేము తీసుకోవడానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు మేము చెప్పిన ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎవరు రాలేకపోవడం వల్ల మాకు కూడా వాయిదా వేయడం తప్ప వేరే ఇలాంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి చివరిసారిగా మీకు అడుగుతున్నాను, ఎవరైనా ముందుకు వస్తారా చెప్పండి. ఎవరైనా సరే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ముందుకు వచ్చినట్లయితే మేము చేస్తాము. లేదంటే మళ్ళీ ఇది శుక్రవారానికి వాయిదా వేస్తాము. ఈరోజు కూడా మనం నిర్ణయించిన ధరకు ఎవరు కూడా రాలేకపోవడం వల్ల ఈ వేలం పాటను శుక్రవారం నాటికి మరోసారి వాయిదా వేయడం జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మళ్ళీ తైబజార్ వేలం పాట అనేది తిరిగి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు వరకు మనకు 2 మాత్రమే వచ్చారు ఆసక్తి గలవారు. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వేలం పాటలో పాల్గొనగలిగినట్లయితే శుక్రవారం నాడు సాయంత్రం 1 గంట వరకు కూడా వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము. 5 లక్షల డిపాజిట్, 5,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించి 2 వేరు డిపాజిట్లు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళని కూడా మేము వేలం పాటలో పాల్గొనడానికి కన్సిడర్ చేస్తాము. తిరిగి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ రోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ వేలం పాటను తిరిగి నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మనం వేలం పాట నిర్ణయించుకొని ఆ రోజు ఉన్న పరిస్థితుల ఆధారంగా డిసిషన్ తీసుకొని అది మేము నిర్ణయించుకోవాలా, మీరు పాట నిర్ణయించుకోవాలా, లేదా ప్రభుత్వం ఇద్దరు రాకపోతే ఏం చేయాలా అనేది ఆ రోజు డిసిషన్ తీసుకొని తదుపరి కార్యాచరణను ఆ రోజు నేను ప్రకటిస్తాను. కాబట్టి ముందుకు వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా మేము ఈ 2 రోజుల సమయాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను.